తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే కెనడాకి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం చోటు చేసుకుంది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఇష్యూలే ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూగా మారుతోంది. ఖలిస్తానీ తీవ్రవాదుల్ని కాస్త మేధావులుగా గుర్తించినటువంటి ఆ దేశానికి సంబంధించి వ్యవహారం దారుణంగా తయారవుతోంది. చివరికి అక్కడ ఉన్నటువంటి ట్రుడో దిగిపోయాడు. ఇప్పుడు కెనడాలో జరుగుతున్నటువంటి ఆ తీవ్రవాద ఖలిస్తానీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ ప్రభుత్వమే వేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖలిస్తానీ తీవ్రవాదులు వాళ్ళు నిజంగా తీవ్రవాదులే, అక్కడ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి భారతదేశాన్ని మొక్కలు చేయడానికి ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని ఇచ్చినటువంటి తీర్పు నివేదిక ఏదైతే ఉందో అది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏదైతే టెర్రరిస్ట్ ఎంటైటిల్స్ ఉన్నాయో వాటి మీద నిషేధం విధించింది కెనడా. వాటన్నిటిని కూడా టెర్రరిస్ట్ ఎంటైటిల్స్ కింద ప్రకటించింది. భారతదేశం మొన్న మాట్లాడిన తర్వాత భారత ప్రధానమంత్రి కెనడా ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మార్పు. అంతకుముందు అందుకు అంగీకరించినటువంటి ట్రూడో దిగిపోయాడు కూడా.